ఏమైందని మీ చేతనంత సహాయం వీలైతే 100కి ఫోన్ చేస్తారు, లేకపోతే 108కి ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంత మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే పక్కకి తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఈవెన్ మీకు ఎక్కడో ఒక వీడియో చూశాను, 2 వీలర్ మీద వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని పక్కన పెట్టి పోలీస్కి ఫోన్ చేసిన పరిస్థితి. అలాంటిది ఒక సొంత రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో కూడా ఎవరొక యాక్సిడెంట్ అయితే బైక్ మీద పడిపోతే స్వయంగా ముఖ్యమంత్రి దిగి ఏమైందని కనుక్కొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా మొన్న రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు అదే పరిస్థితి. నేనైతే 2-3 సార్లు నా కాన్వాయ్ ఆపి నేను చూసుకున్న పరిస్థితి. సవితమ్మ అదేవిధంగా ఒక ఆపిన పరిస్థితి. ఎమ్మెల్యేలు అయితే కోకొల్లలు. నాకు తెలిసి ఎవరైనా మీరు వెళ్ళినా కూడా ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆగి ఎందుకు జరిగింది అనుకునే పరిస్థితి. అలాంటిది సొంత కార్యకర్త, నీ గురించి వచ్చిన కార్యకర్త నీ కారు కిందే పడి నలిగిపోతా ఉంటే పక్కకి ఇసిరేసి నీ కాన్వాయ్ గెలుపుతూ సెల్ఫీలు ఇచ్చుకుంటూ చేతులుపుకుంటూ వెళ్తున్నావంటే ఎంత నిర్దయ ఈ జగన్మోహన్ రెడ్డికి. మానవత్వం లేదన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సింది. ఇలాంటి నాయకులు సమాజంలో ఉండొచ్చా లేదా అనేది కూడా మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్లీ ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఎస్పీ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పటికి ప్రాథమిక విచారణ అనేది సాగింది. అప్పటి వరకు ఏంటంటే ఇలా చనిపోయాడు పలానా వ్యక్తి, సింగయ్య అన్న వ్యక్తి చనిపోతే ఎలా చనిపోయాడు, ఏదో వెహికల్ గుద్దింది. ఫస్ట్ నుంచి మీకు వచ్చింది ఏంటంటే ఏదో వెహికల్ గుద్ది పక్కకి లాగేశారు అన్నదే మనందరికీ కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో యాజ్ ఆఫ్ నౌ ఆ వచ్చిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో వచ్చిన అంశాలు బట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది. తర్వాత మేము దాని మీద విచారణ కొంచెం కొనసాగించి ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేసరికి ఆ వీడియోలు మొత్తం అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి ఒక వీడియో బయట పెట్టి ఈ వీడియో ద్వారా మేము ఇది కేసు కడుతున్నామంటే దాన్ని మేము క్లియర్ తీసుకోకుండా ఎవరు కూడా అలా చేయరు కదా, ఎవరు వాళ్ళ ఉద్యోగాల మీదకి తెచ్చుకోరు కదా. తర్వాత చాలా క్లియర్గా నిన్ననే ఎస్పీ ఫోన్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా జరిగింది, సో మేము ఈ కేసులు కడుతున్నామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్పాం. అండ్ వెహికల్స్ గురించి ఆయన మాట్లాడకూడదు, ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఒక్క వెహికల్ కూడా కొనకుండా గడిపేశాడు. పోలీస్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారో మనందరికీ తెలుసు. కానీ ఉన్న వెహికల్స్లోని కూడా ద బెస్ట్ వెహికల్నే ఆయనకి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర మా బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఆ డ్రైవర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ ఉంటాడు కంపల్సరీగా. Z+ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే మేము చేయాలో అన్నీ కూడా మేము చేస్తాం. ఆ ట్వీట్లోని కూడా ఈ రోప్ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడారు. సిచ్యువేషన్ బేస్ చేసుకుని రోప్ పార్టీలు పెడతారు తప్పించి Z+ సెక్యూరిటీలోని రోప్ పార్టీ ఉండాలి అంటే ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి. కానీ ఆయనకి ఎందుకు మీదకి వచ్చారని, నువ్వు రమ్మని చెప్పావు, మీరు రమ్మని మీరే కదా ర్యాలీకి రండి, పలానా చోట ఎంతమంది ఉండండి, పలానా చోట ఎంతమంది ఉండండి అన్నారు. అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలుసుకొని ఇంచుమించుగా నరసరావుపేట దాటిన తర్వాత పోలీసులు ఆంక్షలు విధించి కాసేపు మిగతా వెహికల్స్ వెళ్లకుండా ఆపితే అంబటి రాంబాబు గారు ఎంత సీన్ క్రియేట్ చేశారండి. అక్కడ ఆ పక్కన స్టాపర్స్ని తీసి పడేసి లాగి పడేసి పోలీసులను తోసేసి, అవి మీ నాయకుడి రక్షణ గురించే కదా మేము ఇక్కడ వీళ్ళందరినీ ఆపుతున్నాం. ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, అక్కడ 2 ప్రాణాలు పోయినాయి. అక్కడ కొంచెం ఆగండి, అతను వెళ్ళి పరామర్శించి ఆ విగ్రహం ఆవిష్కరణ చూసుకొని వెనక్కి వస్తారంటే ఒక్కరు వినలేదే. ఇక్కడే కాదండి, పొదిలిలో కూడా అదే పరిస్థితి, సత్యసాయి జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తారంటే ఉన్మాదుల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆయన మీదకు తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు అతనికి బాధ్యత లేదా? ఈరోజు ప్రతిపక్షాల గురించి మాట్లాడతారు. ఆ రోజు మేము ప్రతిపక్షాలు ఉండేటప్పుడు ఏ రకంగా చేశారో ఆయనకి గుర్తు రాలేదా? ఆయనకి ఇందాక నేను ఏదో ట్వీట్ పెట్టారని చెప్పారు, మేము ఆంక్షలు విధించామా అని అడిగారంట. నిజంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఆంక్షలు విధించామా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీకు.
కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే అదే తిరుపతి